చెప్పమ్మా, ఏంటమ్మా మీకు వచ్చిన కష్టం? ఎవరు పోడ్చలేంది, ఇళ్ళని కూల్చారు, నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మీరు ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఏంటమ్మా మీకు వచ్చిన బాధ ఏంటి? సార్ మేము 10 ఏళ్ల నుంచి అంటే మేము సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు సార్ అవి. దాదాపు మాకు జరిగిన నష్టం అయితే ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా కూడా మేము మనశ్శాంతిగా అందులో ఉండలేము సార్. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అలవాటు పడ్డాం కదండి. ఆ నేలంతా మేము శుభ్రం చేసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు తీసిపోయి ఎక్కడో వేస్తానంటే మేము ఒప్పుకోము, మాకొద్దు. ఈ అంత కష్టపడి కట్టుకున్న ఇండ్లు మీరు కూలగొట్టారు కదా. ఇప్పుడు వచ్చేసి అవి ఇస్తామంటే అసలు అది ఏమంటారు, గిచ్చి జోలపాడడం లాంటిది. మీరు కావాలని కూలగొట్టారు కదా, కూలగొట్టాక ఎక్కడో ఇస్తామంటే కూలగొట్టింది గిచ్చడం, ఇంకా జోలపాడడం అంటే మమ్మల్ని పక్కన తీసుకుపోయి ఇవ్వడం. మా భూముల్లో మాకు ఇవ్వాలండి ఇండ్లు. మీ భూములు కాదు, ఆక్రమించుకున్న భూములు, అది గవర్నమెంట్ స్థలం అని మాట్లాడుతుంది. గవర్నమెంట్ మాట్లాడుతుందంటే సర్వే చేయించాలి. 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన భూమి, 1895 మందికి పట్టాలున్నాయి, ఇక్కడే ఉందని మాకు బోర్డు చూపించింది. చూపించిన తర్వాత మేము 10 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాము. ఉన్నప్పుడు మీరు 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇది మీ భూమి కాదు అని నువ్వు సర్వే చేసి ఒకటి రాసిచ్చేస్తే, ఒక కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా సరే మాకు ఈ భూదాన భూమి కాదు అని మాకు ఒక లెటర్ రాసిచ్చేస్తే మేము మళ్ళీ వెళ్ళి బోర్డుకి అడుక్కునే వాళ్ళం కదా. సార్ మీరు ఎక్కడో ఇచ్చారంట, మరి ఇది కాదు అని అంటున్నారు, మరి పలానోళ్ళు అని మేము అడిగేవాళ్ళం కదండి. 10 ఏళ్ళు మీరు ఉండి మేము ఒక్కొక్క రాయి కట్టుకున్న తర్వాత మీరు అది కూలగొట్టాక ఇప్పుడు వచ్చి భూదాన భూమి కాదు గవర్నమెంట్ భూమి అని అంటే మీ చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసలు ఆ భూమి అదే కాదు అని అనడానికి ఇదొకటి. మరి మిమ్మల్ని ఒక ఇంటిమేషన్ లేదు, ఏమి లేదు, నిర్దాక్షిణంగా కూల్చేశారు. మా పరిస్థితి ఏముంది సార్, గబగబా వచ్చారండి. తెల్లారుజామున 5-6 నుంచి మేము లేవక ముందే వచ్చారు. పిల్లలు ఇంకా లేవనే లేదు. రావడం లేదు సర్దుకోవాలని మున్సిపాలిటీ వాళ్ళను అసలు మున్సిపాలిటీ కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, మొత్తం అంతా కలిసి 3000-4000 ఉన్నారండి. వాళ్ళంతా కలిసి మేము సర్దుకుంటాము. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఖాళీ చేయాలంటే మేము లేచి గబగబా ఖాళీ చేసే మూమెంట్లో అనుమానం కూడా రాలేదమ్మా, ఇలా మన ఇల్లు కూలుస్తారంట, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వం ఈ విధమైన ఐడియాలో ఉంది అని ఇప్పుడు మీకు అనుమానం రాలేదు? అస్సలు మేము ఇంకా మాకు రావాల్సిన హక్కులు మేము రాబట్టుకుంటాం అనుకున్నాం. ఎందుకంటే అనుకోలే. ఎందుకంటే భూమి ఇచ్చిన వాళ్ళు భూదాన బోర్డు వాళ్ళు. భూమి గవర్నమెంట్ ఇది కాదు, గవర్నమెంట్ కూలగొట్టడానికి గవర్నమెంట్ ఇది కాదు, భూదాన బోర్డు కాదు సార్. అది సరే గవర్నమెంట్ భూమి కాబట్టి 250 కోట్లు మేము స్వాధీనం చేసుకున్నాం. గవర్నమెంట్ భూమి అని ఈ రోజు అంటున్నారు. ఇప్పుడు అయి ఉండొచ్చు గవర్నమెంట్ భూమి. మాకు ఇచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భూదాన బోర్డు ఒకటే ఉండే, CCL లేదు సార్ అప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వము CCL ని పుట్టించారు. వాళ్ళు పుట్టించినప్పుడు అది గవర్నమెంట్ భూమి అయింది. కానీ గవర్నమెంట్ CCL రాకముందే భూదాన బోర్డు మాకు ఇచ్చేసింది కదా. మరి అది గవర్నమెంట్ భూమి ఎట్లా అవుతుంది? CCL అంటే భూదాన బోర్డు వేరు, గవర్నమెంట్ వేరు సార్. ఇప్పుడు మీకు తెలుసు కదా, భూదాన దానం చేశారు. ఆ దానం చేసిన భూములన్నీ ఒక దగ్గర దాచారు, దానికి భూదాన బోర్డు అని పేరు పెట్టారు. ఆ బోర్డు వాళ్ళు మాకు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 2014లో ఇచ్చారు. అప్పుడు CCL పుట్టలేదు కదా గవర్నమెంట్ భూమి అవ్వడానికి. గవర్నమెంట్ 12 ఏళ్ళు అయింది కదా సార్. ఇప్పుడు ఆ లెక్క వేసుకోండి మీరు. CCL ఎప్పుడు పుట్టిందండి? CCL ఎప్పుడు పుట్టింది? 10 సంవత్సరాల క్రితం పుట్టింది. మనకిచ్చింది ఎప్పుడు? 2014లో ఇచ్చింది. 4 సంవత్సరాల ముందే ఇచ్చింది కదా. మరి అది ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఎట్ట అవుతుంది? ఇప్పుడు పెద్ద కలెక్టర్లు చదివారు కదా, ఈ చిన్నది మర్చిపోలేరు కదా, మర్చిపోకూడదు కదా, ఉంటది కదా. మాలాంటి వాళ్ళకే తెలుసు అని అంటే కలెక్టర్ గారికి తెలీదా? ఆర్డీఓ గారికి తెలీదా? ఇదంతా సర్వే చేసి మా 62 ఎకరాల 7 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ భూమి మాకు ఇచ్చేస్తే ఈరోజు ఈ దారుణం కాకపోయేది కదా. ఇప్పుడు గూడు లేదు, మా భూములు లాగేసుకున్నారు, గూడు లేదు. కనీసానికి BRS ప్రభుత్వం వాళ్ళు వచ్చి కూడు పెడుతున్నారు. ఆ కూడు కూడా లేకుండా ఈరోజు అంబేద్కర్ పేడ ఆర్టిస్టులు అవ్వడానికి ఆయన భూములు మేము లాక్కుంటే ఆ బాధ ఏందో ఆయనకు తెలుస్తుందండి. మేము పేడ ఆర్టిస్టులు అనడానికి అసలు ఆయన ఆ మాట అన్న దగ్గర నుంచి మాకు మేము మాట్లాడింది కూడా ఒక నటన, ఒక సినిమా. ఆయన సినిమాలో తరహాగా చేశారు కదా కూలగొట్టడం. ఇప్పుడు మమ్మల్ని సినిమాలాగా ఆయనకు అనిపిస్తుంది. మీ బాధ ఇప్పుడు
మీరు ఇల్లు కోల్పోయి సర్వస్వం నేల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. సో మరి గవర్నమెంట్ ఏమో మీకు కేవలం ఏదో భూమి ఇచ్చి కొంత మేము ఎక్కడో కట్టిస్తామని చెప్తున్నాం, లేదా డబ్బులు ఇస్తామంటుంది. ఇది జరిగే పనేనా? ఒకవేళ జరగకపోతే భూమి అదే ప్రభుత్వం స్పందించకపోతే ఏంటి మీ నెక్స్ట్ ఏం చేద్దాం? మా భూములు మాకే కావాలంటున్నాం. మా భూదాన భూములు మాకే కావాలి. మీరు ఎక్కడో తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామంటే మాకొద్దు. ఓకే. నువ్వు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కట్టియదలుచుకుంటే 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన బోర్డు ఇచ్చిన భూమి ఎక్కడుందో నువ్వు సర్వే చేసి మాకు ఇవ్వు. మేమైతే అదే భూమి భూదాన భూమి అని మేము అంటున్నాము. 62 ఎకరాల 7 గుంటల భూమి, అంతకు మించి 1 ఇంచు కూడా మాకొద్దు. అది సర్వే చేసి అందులోనే నువ్వు ఇయ్యి, డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వదలుచుకోవడం కాదు, ఇవ్వాల్సిందే. 100 గజాలు మాకు 62 ఎకరాల 7 గుంటల భూమిలో మాకు 100 గజాలకు పట్టాలు ఇవ్వాల్సిందే. డబల్ బెడ్రూమ్లు కట్టియాలి. మాకు ఏదైతే లాస్ చేసిండో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి, మాకు కట్టుకున్న ఇండ్లకి ఏదైతే లాస్ చేసిండో అందరికీ ఆ లాస్నే కూడపాల్సింది. అంటే దాన్ని ప్రభుత్వం దిగిరాదు, ఏం చేద్దాం? మేమే దిగుతాం మా భూమి మీదకి. మేము దిగాల్సి ఇప్పుడే మిమ్మల్ని పోలీసులతో గెండించేసి ఇల్లు కూల్చేసి మిమ్మల్ని రోడ్డు పడేశారు. సో మీకు ఆధారం లేదు, అండ లేదు. సో మీడియా వాళ్ళు మేము ఉంటాం, అండ ఎప్పుడు ఉంటాం. సో ఇప్పుడు ఏదో పార్టీలు వస్తాయి పోతాయి, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏదో లబ్ధి చేసుకోవడం కోసం, వాళ్ళ అధికారం కోసం రావడం కోసం ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు మాకు మేమే రక్షణ. ఈసారి మాత్రం చచ్చిపోయినా మేము ప్రాణాలైనా త్యాగం చేస్తాం, వదలం. మేము చేస్తే మా 10 మంది చేస్తాము, 20 మంది చేస్తాము, 100 మంది చేస్తామనండి. ఇప్పుడు తెలంగాణ మాకు సపరేట్ తెలంగాణ ఫ్రీగా అయితే రాలేదు కదా. ప్రాణదానం అయితే చేశారు కదా, ప్రాణదానం అయితే జరిగింది కదా. ఈ భూదాన భూమికి కూడా ఒక మార్పు వస్తుంది.